హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మీరు కూడా బాగోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు మై ఛానల్ అథరైట్ మీజాను 2138. ఏంటి అథరైట్ మీజాను 2138 అని చెప్పేసి అనుకుంటున్నారా? మీజాను అని చెప్పేసి అంటే మీ సపోర్ట్ చేయకపోతే నేను యూట్యూబ్లో ఉండడం కష్టం. సో మీరు సపోర్ట్ చేసిన మీ పర్సన్గా నేను మీతో మాట్లాడడానికి అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి మీజాను అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీజాను అంటే నేను మీకు 100% ఏదైనా ఒక వర్డ్ చెప్పానంటే 100% జెన్యూన్గా, అంటే నాట్ చీటింగ్. యు ఆర్ మై ఫ్యామిలీ సపోర్టెడ్ కాబట్టి, అంటే యూట్యూబర్ సపోర్ట్ మై ఫ్యామిలీ కాబట్టి, సో అందుకోసం అని చెప్పేసి నేను ఏం చెప్పినా సరే జెన్యున్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ గేస్ నన్ను వచ్చేసరికి నేను ఒక షార్ట్ వీడియో అనేది పెట్టాను. ఏంటి ఆ వీడియో అంటే 12 ల్యాక్ అనేది మనం ఇన్వెస్ట్ అనేది చేయాలి. సో 12 అనేది వస్తే మనకి 38 ల్యాక్ వస్తుంది అని చెప్పేసి అని నేను నిన్న ఒక షార్ట్ వీడియో అనేది చేయడం జరిగింది కదా. సో ఆ కంటెంట్ మీద నేను మీతో మాట్లాడదాం అని చెప్పేసి అని అనుకున్నాను. ఇది ఏంటి కంటెంట్ ఏంటి అని చెప్పేసానంటే, అసలు ఏంటి ఆ 12 ల్యాక్ ఏంటి, 38 ల్యాక్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు కదా. సో దాని గురించి నేనైతే చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదైతే 100% జెన్యూన్ లైఫ్ టైం సెటిల్మెంట్ అనమాట. సో నో ప్రాబ్లం, ఎలాంటిది కూడా ఏం ప్రాబ్లం అనేది ఉండదు. 99.98% అయితే మాత్రం నేను 100% నేను చెప్పగలను ఇది 100% జెన్యూన్ అని చెప్పేసి. ఎందుకంటే అది కూడా మీకు తర్వాత చెప్తాను. సో ఎందుకు ఏంటని చెప్తే, ఫస్ట్ అయితే ఈ యొక్క ప్లాన్ అనేది మనం విందాం. మనకు నచ్చితే ఓకే చేయగలం, లేకపోతే లేదు. సో ఎవరిని ఇబ్బంది పెట్టాల్సినంత పని లేదు. కాకపోతే మీకంటే ఒక అవగాహన అనేది రావాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి చెప్దామని చెప్పేసుకున్నాను. ఒక్క 3 మినిట్ ఆలోచించినట్లయితే ఓకే డన్. ఏంటని చెప్పేసానంటే, ఇది హెచ్డిఎఫ్సి లైఫ్ అనమాట. సో గ్యారెంటెడ్ ఇన్కమ్ అనేది. సో ఇది 100కి 100% మీరు కట్టే పాలసీ ప్రకారానికి వెంటనే రీబ్యాక్ వస్తుంది. ఎప్పటి నుంచి రీబ్యాక్ వస్తుంది అని చెప్పేసి, మనం ఎన్నాళ్ళు కట్టాలని చెప్పేసి అంటే, మనం చాలా వరకు చిన్న చిన్నవి చూడండి, ఒక 5000 6000 ఎలా అని చెప్పేసి అని మనం ఎల్ఐసిలో కడుతున్నాం. సేమ్ ఇది కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారాగానే కట్టాలి. డూ యూ నో, మీకు పోస్ట్ ఆఫీస్ అంటే కదా, అది 100% సెక్యూరిటీ, అది మీకు తెలిసిందే కదా. సో దాని గురించే ఇది హెచ్డిఎఫ్సి అండ్ పోస్ట్ ఆఫీస్ రెండు కంబైన్డ్తో కలిసి ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి అనేది ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకేనా గైస్, మీకు అర్థం కాకపోతే ఒక నెంబర్ పెడతాను కింద, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా అయితే తను క్లారిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడాలనుకుంటే నేను కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఈ వీడియో పెట్టిన తర్వాత నేను సైడ్ అయిపోవడం అనేది నాకు కరెక్ట్ కదా. సో అందుకోసం అని చెప్పేసి అని ఓకే. నెక్స్ట్ దీనిలోకి వచ్చేది హెచ్డిఎఫ్సి గ్యారెంటెడ్ ఇన్కమ్ అని చెప్పేసి అని ఈ మధ్య కొత్తగా ఒక పాలసీ అనేది దించారు. సో ఈ పాలసీలో ఏంటి మీకు బెనిఫిట్ అని చెప్పేసానంటే, ఇది వచ్చేసి తక్కువలో తక్కువ. దీని ఫస్ట్ అయితే 1 ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏంటని చెప్పేసానంటే, యువర్ విష్, అది మీ ఇష్టం. మీరు ఏజ్ లిమిట్ ఎంతైనా సరే పెట్టుకోవచ్చు. కాకపోతే దీని యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సిస్టమేటిక్ ఏంటనేది నేను చెప్తాను. 1 ల్యాక్ వచ్చేసి పర్ ఇయర్ 1 ల్యాక్ కట్టాల్సి వస్తుంది. అలా 12 ఇయర్స్ అనేది మనం కడితే 12 ఇయర్స్ అనేది కడితే 1 ఇయర్ అనేది వెయిటింగ్ పీరియడ్ అనేది అవుతుంది. సో ఆ వెయిటింగ్ పీరియడ్లోని మీరు 13th ఇయర్ అసలు అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 12 ఇయర్స్ మాత్రమే మీరు పే చేయాలి. అది 12 ఇయర్స్కి 1 ఇయర్కి 1 ల్యాక్ అనేది పే చేయాలి. సో 13th ఇయర్ ఎందుకు పే చేయకూడదంటే, అది వెయిటింగ్ పీరియడ్ అని చెప్పేసి అని ఉంటుంది. ఆ తర్వాత నుంచి మీరు కట్టే అమౌంట్ మీకే వస్తుంది. అది ఏ విధంగా వస్తుందని చెప్పేసానంటే, 14th ఇయర్ అంటే మీరు 12 ఇయర్స్ కట్టారు, 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ ఉన్నారు. 14th ఇయర్ వచ్చేసరికి 1,22,000 అనేది మీకు వస్తుంది. సో చూసారా, ఇది ఏ విధంగా వస్తుందని చెప్పేసి అంటే, మీకు 29 ఇయర్స్ వరకు కూడా ఈ అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. 29 ఇయర్స్ అంటే మీరు కట్టింది ఎంత, 1 ల్యాకే కడుతున్నారు. సో ఇంకొక 29 ఇయర్స్ మీకు ఎక్స్ట్రా వస్తుంది. సో దాన్ని బట్టి ఆలోచించండి, మీకు ఇది బెస్టా కాదని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నన్ను నమ్మి కాదు, పోస్ట్ ఆఫీస్లో కట్టొచ్చు. ఇది డైరెక్ట్గా మీరే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాల్సి వస్తుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే సో మీకు క్లారిఫై చేయొచ్చు. నేను ఒక నెంబర్ అనేది పెడతాను. ఆ నెంబర్ నుంచి మీరు వాళ్ళతో మాట్లాడి, లేదా ఇండైరెక్ట్గా అంటే వాళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాత నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా గైస్, అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో లేదు మీరే దగ్గరుండి కట్టించండి అని చెప్పేసి అంటే, దానికైనా సరే ఓకే.
సో, అందుకోసం అని చెప్పేసి దీని లాస్ట్ ఇన్‌కమ్ వచ్చి 1,00,000 వచ్చేసరికి కట్టేసరికి మనకి 13థ్ ఇయర్ వదిలేస్తే లాస్ట్ మనకి మొత్తం టోటల్ అమౌంట్ ఎంత వస్తుందంటే 47,80,000 అనేది వస్తుంది. సో, మనం కట్టేదెంత 12,00,000 కడుతున్నాం. సో, మనకొచ్చిందెంత 47. ఇంకా తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ 12 ఇయర్స్ లోపు కట్టకపోతే మరి అమౌంట్ ఎలా రీబ్యాక్ వస్తది అని చెప్పేసని మీరన్నారనుకో, మీరెంతైతే కట్టారో అంత అమౌంట్ కూడా రీబ్యాక్ మీకు వచ్చేస్తది. అది మేము హామీ ఇస్తాం ఆ విషయంలో. అంటే మేమంటే మా బ్యాంకోళ్ళు మేము అనమాట. సో, ఆహ్, మీకు నచ్చి మీరెక్కడైనా కట్టాలనుకుంటే అలా కట్టుకోండి. లేదనుకుంటే కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసిన తర్వాత సో, మేమే మీకు కాంటాక్ట్ అవుతాం. కలిసిన తర్వాత అప్పుడు మీకు నచ్చితే మీరు ఫాలో అవుదురు. అండ్ గైస్ మీకు 100% చెప్తాను మీకు కట్టాలని అనిపిస్తేనే కాంటాక్ట్ చేయండి. లేకపోతే వద్దు. అనవసరంగా చేయొద్దు. ఓకేనా? ఓకే గైస్ థాంక్ యూ ఫర్ ఆలకించినందుకు. ఓకేనా? ఓకే అందరికీ కూడా బాయ్ బాయ్.